చేశాడు, అందులో సుప్రీంకోర్టుకి చేసిన. కాబట్టి ఏంటనేది చూడాలి. ముందు జాగ్రత్త కోసం గవర్నర్ నెల కలిసి వచ్చారా మొన్న జగన్? ఇవన్నీ ఏమన్నా చెప్పుంటారా? నేను ఆ రోజున అనుకోవడం అయితే మామూలుగా అతను ఒక్కడెళ్ళి ఉంటే నేను అది ఎక్స్పెక్ట్ చేసేవాడిని. భారతీయ గారిని కూడా వెంట పెట్టుకెళ్ళాడు కాబట్టి భారతీయ సిమెంట్స్లో సోదాలు ఆ వ్యవస్థను దెబ్బతీసడానికి కుట్ర అన్న కోణంలో వెళ్ళి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. అంటే ఈయన అరెస్ట్ అయితే కనుక నెక్స్ట్ భారతీయ గారి పార్టీ నడుపుతారేమో అనేది కూడా ఒకటి, అందుకే తీసుకెళ్లారా? గవర్నర్ ఏం చేస్తాడు అప్పుడు, ఆయన ఎంట తిప్పాలి. అంటే ఇంతకుముందు లావు శ్రీకృష్ణదేవరాయలు వెళ్ళు హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిసి మొత్తం చెప్పొచ్చారు కదా, ఈయన అక్కడ దాకా వెళ్ళలేక ఎక్కడికి వెళ్ళి ఏమన్నా చెప్పొచ్చారా? అంతకుముందు అయితే చంద్రబాబు గారికి సంబంధించి కూడా వెళ్ళి కలిసారు వీళ్ళంతా కూడా. ఏమైంది అప్పుడు జగన్ వాళ్ళు కూడా వెళ్ళి కలిసి వచ్చారు కదా, రిప్రజెంటేషన్స్ ఇచ్చి వచ్చారు కదా. అయ్యి ఇక్కడ సంబంధం ఏం లేదు. సింపుల్ పార్టీ నడపడం గురించి భయం ఏం లేదు. 3 కోణాలు చూసుకోవాలి చంద్రబాబు గారు. ఒకటి, అరెస్ట్ చేయడం, ఫ్యూచర్ పాలిటిక్స్లో ఇక జగన్ జీవితంలో అధికారంలోకి రాడనుకున్నప్పుడు తెగించాలి. లేదు అంటే తన హయాం తనే జైలుకి వెళ్ళినప్పుడు జగన్ వలన రేపు పొద్దున్న తన బిడ్డను కానీ తన కుటుంబాన్ని కానీ వదిలిపెడతాడు అతను. తనను 16 నెలలు జైల్లో పెట్టినందుకు చంద్రబాబు మీద ప్రతీకారం తెచ్చుకున్నాడు. ఈ జీవితంలో అతను రాళ్లే అన్నటువంటి ధైర్యం వచ్చినప్పుడు ఈయన తెగించాలి. లేదు అనుకోండి, ఇవాళ రోజు నువ్వు అతను పంపిస్తే రేపు పొద్దున్న నీ ఇంట్లో కూడా అదే చేస్తాడు కదా. అంటే బలమైన ఎవిడెన్స్ ఉంటే ఒకవేళ అరెస్ట్ చేసినా జగన్ త్వరగా బెయిల్ రాకుండా ఏమన్నా ఉంటుందా? అందుకే ఇవన్నీ చెప్పాను కదా, ఎవిడెన్స్ బేసిస్ మీద అయితే ఈ కేసు నిలవదు. ఇది ఓన్లీ పొలిటికల్ డెసిషన్ అంతే. ఎవిడెన్స్ ఇవన్నీ కూడా కోర్టులో దూది పింజల్లాగా తేలిపోతాయి.